హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు మనం ఆహ్, ఒక కాయిన్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఇంటర్నెట్‌లో బూమింగ్ ట్రెండింగ్ అనమాట అసలు. షేక్ చేస్తుంది. అంటే లైక్ లాంచ్ చేసిన జస్ట్ 3 డేస్‌లోనే లైక్ ఆల్ టైమ్ హై ఎంత అంటే 5x టైమ్స్ రేజ్ అయిందనమాట. ఆ కాయిన్‌ని లైక్ 2000 లైక్ లోయెస్ట్ పాయింట్ అయితే నాకు ఐడియా లేదు. ఎంతకు లాంచ్ చేశారు దాని గురించి డీటెయిల్స్ తెలీదు కరెక్ట్‌గా. కాకపోతే నేను నిన్న చూస్తుండగానే 2900 దగ్గర నేను చూసేదాన్ని. అయితే సరే రేపు అలా అంటే ఈరోజు నిన్న నేను అనుకునేది ఏముందంటే ఏం జరిగింది మొత్తం అసలు నేనైతే లైక్ నా వన్ డే ట్రేడింగ్ గురించి మొత్తం మీకు అనాలిసిస్ చెప్తానమాట. నాకెంత ప్రాఫిట్ వచ్చింది, అసలు ఎంత లాస్ వచ్చింది, నేను ఎందుకు అంత అమౌంట్ పెట్టా, అసలు స్టెప్ బై స్టెప్ మొత్తం ట్రంప్ కాయిన్ మీద నేను లైక్ అయితే వన్ డే టైం అయితే కేటాయించా. అది నిన్ననే మార్కెట్ మీరందరూ తెలుసు. ట్రంప్ కాయిన్ ఎంత భయంకరంగా వినపడదో అసలు ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయలేక జస్ట్ అవర్స్‌లోనే మధ్యాహ్నం టైం ఆ టైం పీక్స్ టైంకి కాయిన్ ఒక 3 అవర్స్‌లో 4x టైమ్స్ లేచిందన్నమాట కాయిను. అసలు స్టన్నింగ్, అసలు ప్రపంచం మొత్తం దాని మీదే పడ్డట్టు అనిపించింది నాకైతే ఒక సెకండ్ అసలు. అయితే నేను దాని గురించి వింటున్నా ట్రంప్ మీద కాయిన్స్ నేను ఆల్రెడీ 2 డేస్ నుంచి ఫాలో అయితున్నా. ఎలాగో ట్రంపు ఇది ఏమంటారు లైక్ ఈరోజు ప్రెసిడెంట్ కాబోతున్నారు, ప్రమాణ స్వీకారం కాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు మీద ఉన్న కాయిన్స్ ఖచ్చితంగా అయితే లేస్తాయి. అట్లీస్ట్ 100% లేస్తాయి. ఒక మ్యాక్స్ లేసిన ఒక 50% అని లేస్తాయి అన్న ఉద్దేశంతో నేను ట్రంప్ కాయిన్ ఎత్తుతుంటే కాయిన్ డీసీఎక్స్లో ఈ కాయిన్ లైక్ లిస్ట్ అయినట్టు నాకు నోటిఫికేషన్ వచ్చింది. లిస్ట్ కాగానే నేను మానిటర్ చేస్తున్నాను. వాల్యూ చూస్తున్నామో 2000లలో ఉంది. మనం 30 పెద్ద పెద్ద అమౌంట్ పెట్టినా, మనం రూ. 1000 పెట్టినా మన దగ్గర ఒక హాఫ్ కాయిన్ కూడా రాదన్నమాట. అంత అంత హై ఉండేసరికి నేను కూడా మరీ ఏంది అసలు చాలా పెద్ద అమౌంట్ పెట్టాల్సొచ్చింది. పెద్ద అమౌంట్ పెట్టాల్సొచ్చేటట్టుందని అనిపించింది నాకు. ఇంక సర్లే చూసి అబ్జర్వ్ చేస్తున్నా. మొత్తం ఇన్ఫర్మేషన్ వినుకుంటున్నా. ఓకే. ఇది నిజంగా మొత్తం నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే. ట్రంపే లాంచ్ చేశారు. కొంత యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు ఏం చెప్పారంటే, ఓకే. ఇది ఆఫీషియల్‌గా వాళ్ళిచ్చిన లింక్ అనేది ట్రంప్ పేజ్‌కెళ్ళిపోతుందన్నమాట. సో, మేబీ నేనైతే బ్లాక్ 50% ఓకే. అది ట్రంప్‌దే ఉండొచ్చు. మేబీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా డామ్ షూర్‌గా ఏదో ఒకటి అయితే జరుగుతది. ఒక అట్‌లీస్ట్ ఎంతో కొంత ఒక 1000 అన్న ప్రాఫిట్ రావచ్చు అన్న ఉద్దేశంతోటి ఫస్ట్ నేనైతే నాకెందుకో సర్లే అందరూ ఏం చెప్పారు ఇది పెట్టడం రిస్క్. ఎందుకంటే ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే అందరూ సోల్డ్ ఔట్ చేసేస్తారు కాబట్టి ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ ఉంటదనే ఉద్దేశంతోటి నేను కూడా ఫస్ట్ రూ. 1000 పెట్టా. అసలు పోతే పోయినయిలే రూ. 1000 అన్నట్టు ఏం కాదు. మనం ఇంతకుముందు చాలా 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. క్రిప్టోస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. లైక్ 4 ఇయర్స్ నుంచి. సర్లే పెద్ద రూ. 1000 అని పెద్ద మ్యాటరే కాదు. పోతే పోయినయిలే అన్నట్టు పెట్టినా. పెట్టిన జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌కే రూ. 200 ప్రాఫిట్ వచ్చిందన్నమాట. అప్పుడు ఆ టైంలో నా మైండ్‌లో ఒకటే రన్ అయింది. ఓకే. 1000 పెట్టగానే 200 ప్రాఫిట్ వచ్చిందంటే ఈ కాయిన్ ఖచ్చితంగా లేస్టట కదా నాకు అనిపించింది. సర్లే విత్‌డ్రా కొట్టేసా అసలు. ఈ కాయిన్ అసలు విత్‌డ్రా అయితుందా లేదా? సోల్డ్ ఔట్ అయితుందా లేదా అని చెక్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఒక బాగా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో మనం ఒక్కోసారి సోల్డ్ ఔట్ కొట్టినా గానీ అక్కడ బయర్స్ లేకపోతే సోల్డ్ ఔట్ కారు. ఒక్కోసారి ఫేక్ పంప్స్ కూడా ఇస్తాయన్నమాట. ఆల్రెడీ కాయిన్ డీసీఎక్స్‌లో కాయిన్ ఇంతే లేసారు. లాస్ట్‌కి డీలీట్ చేసేసారు. అసలు మొత్తం స్కామ్ అయిపోయింది. పైసలన్నీ పోయినాయి అందరియి. నాకు ఎందుకో భయం వేసి నేను అమ్మేసా. మొత్తం రూ. 168 టాక్స్ అన్ని పోను. రూ. 168 అయితే ప్రాఫిట్ వచ్చింది. రూ. 1000 పెడితే రూ. 120 ప్రాఫిట్ వచ్చిందన్నమాట. ఇక అక్కడ నాకు అనిపించింది. ఓకే. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఫైన్. మనం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు కొద్దిగా. రూ. 120 అంటే నాకు ఒక బిర్యానీ ప్యాకెట్ వస్తదనిపించింది నా మైండ్‌లో. ఒకసారి ఈరోజు బిర్యానీ సండే రోజు సారీ ఆ రోజు సండే కాబట్టి బిర్యానీ తినొచ్చని అనుకున్న ఆ టైంకి. నెక్స్ట్ స్టెప్‌కి ఏందంటే ఇక అసలు ఎందుకో ఒక సెకండు ఇక ఆశ వచ్చేసిందన్నమాట బ్రెయిన్‌కి. ఎట్టైనా ట్రంప్ రేపునో లేకపోతే ఖచ్చితంగా లేత్తది ఇది అని డామ్ ష్యూర్ ఏదో గట్ ఫీలింగ్ ఉందన్నమాట. దాంతోటి సైలెంట్‌గా ఏం చేసినంటే నా అకౌంట్‌లో మొత్తం అన్ని కలిపి ఒక అకౌంట్‌లోకేసి తోసేసినన్నమాట. మొత్తం 30,000 ఇన్వెస్ట్ చేసిన డైరెక్ట్ ఒక దెబ్బకి. రూ. 1000 నుంచి 30,000 పోయింది. 30,000 ఇన్వెస్ట్ అప్పటికి వాల్యూ ఇంక్రీజ్ అయితూ పోతుంది. స్టెప్ బై స్టెప్ పోతుంటే నాకు నేను ఎక్కడో 2,900 దగ్గర కొన్నా ఫస్ట్ రూ. 1000ది. సర్లే అప్పుడు నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 3,500 లైక్ ఆల్మోస్ట్ 5,000 దగ్గర కొన్నమాట. మధ్యలో మళ్ళీ ఒక రూ. 1,000 పెట్టి కొనేసిన. మళ్ళా రూ. 3,500 దగ్గర కొన్నా. అప్పటికే పెరిగిపోతుంది. అమ్మ పెరిగిపోతుంది లాభం లేదు అనేసి ఇక 30,000 ఒక్క దెబ్బకి 5,000 దగ్గర ఎక్కడో అరౌండ్‌గా కొనేసినమాట. మొత్తం తిప్పి కొడితే 5 కాయిన్స్ కూడా రాలసలు. నా దగ్గర ఇంకొన్ని క్రిప్టో కరెన్సీ ఉన్నాయి. కోట్లున్నాయన్నమాట. క్రిప్టో కరెన్సీస్ కాయిన్స్. అట్లా 5 కాయిన్‌లయ్యేసరికి నాకు ఏందమ్మా ఇది మరి 5 కాయిన్‌లే వచ్చినాయి అసలు. ఏది ఇంత పెద్ద వాల్యూ ఉందసలు ఇది యమ్మ ఇది ఏమిద్దని ఒక సెకండ్ అయితే వెనకాలైతే థాట్ ఉంది. భయమేస్తుంది. యమ్మ లేతే ఇంక ఒకటే లేతే అమ్మేద్దామనే ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ ప్రాఫిట్స్ ఇవన్నీ కాయిన్స్. ఒకవేళ ట్రంపు ఏమంటాం 24 అవర్స్‌లో మొత్తం జరిగితే ఏదైనా జరిగిపోద్ది. స్కామా గీమా మొత్తం ఏదైనా ఏది జరిగినా రియల్ అయినా స్కామ్ అయినా ఒకవేళ ఇది ఫేక్ కాయిన్ అయినా గానీ, లేకుంటే ఫేక్ పంప్ అయినా గానీ మనమైతే ఎగ్జిట్ అయితాం. ఎలాగో సోల్డ్ ఔట్ అవుతున్న ఉద్దేశంతోటి
అంతలోపే సెర్చ్ చేస్తూనే ఉన్నాను ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో. ఓకే. అందరూ చెప్తూనే ఉర్రు. ఇది నిజంగా లేస్తుంది, మొత్తం అంత అఫీషియల్ ఛానెల్స్ అన్నీ దీని గురించి మాట్లాడతారు. ఓకే. రైట్. ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. అట్లా అంటున్నో లేదో నేను చెప్తున్న మాటలు మా తమ్ముడు కూడా డిస్కస్ చేసి చెప్తున్నా ఇట్లా, ఇట్లా అంత జస్ట్ అప్పటికి ఎంతుంది నా దగ్గర జస్ట్ రూ. 100 ప్రాఫిట్‌లో ఉన్నది. ఎట్టా పోయిందంటే దగ్గర దగ్గర 45,000 ప్రాఫిట్ వచ్చింది. జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 45 మినిట్స్‌లో రూ. 100 ప్రాఫిట్ ఉన్న కాయిను ఎంత ఎళ్ళిందంటే 45,000 ప్రాఫిట్. మొత్తం టోటల్ పోర్ట్‌ఫోలియో 75,000 అయిందన్నమాట. నేను నా 4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో ఇప్పుడు కూడా అంత పెద్ద అమౌంట్ అసలు చూడలేదు. దట్టు పెట్టిన సెకండ్‌లలోనే అసలు జస్ట్ ఆల్మోస్ట్ చెప్పాలంటే మ్యాక్స్ నేను పెట్టిన టైం దానికి 2 అవర్స్ అనుకోని చెప్పాలి ఇక. 2 అవర్స్ టైం నేను కేటాయించింది డే మొత్తం మీద. 1 టు లైక్ 12-2 అనమాట. అంత టైంలోనే 45,000కి వెళ్ళిపోయిందసలు. నాకనిపించింది ఇంక భయమేసింది ఒకసారి అసలు. అట్లా వెళ్ళిపోయిన కాయిను నాకెందుకో ఇంక హైయెస్ట్ 13,200 అనమాట హైయెస్ట్ పాయింట్. అక్కడ నేను సోల్డ్ కొట్టేసా కానీ పడిపోలేదు అది. సోల్డ్ కాలేదనమాట. అది నాకు బ్యాడ్ లక్. ఇక మనం ఏం చేస్తాం అక్కడ అది పీక్స్ హైలో వెళ్ళిపోయింది. యాడో నాకు లేత అని అనిపించింది. కానీ ఏమైనా ఉన్నట్టుండి మళ్ళీ మైనస్‌లో పడిపోయింది. -10,000కి వచ్చేసిందనమాట వాల్యూ అసలు. అసలు ఆ కాయిన్ అంత లేసేసరికి నాకు 30,000 ఒక్కసారి షేక్ అయిపోయింది నాకసలు. అమ్మనేమో వచ్చేలేదు సచ్చేలేదు ఎంతో కొంత ఎగ్జిట్ అయిద్దాం అనేసి ఒక నెంబర్ 7,000 దగ్గర పెట్టేసి 5,000 కొన్నా 7,200కి సోల్డ్ ఔట్ పెట్టేసి కొట్టేసిన. బై లక్‌లో అది 7,200 పోయింది. సోల్డ్ ఔట్ అయిపోయింది మొత్తం. మనం అనుకున్న 45,000 ప్రాఫిట్ తీసుకోలేకపోయినా గానీ 9,000 ప్రాఫిటే తీసుకోగలిగినాం మొత్తానికైతే. అయితే ఓకే. అది ఎందుకంటే అది మైనస్ ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లలో అది 45,000 పోయి మళ్ళా -10,000 పోయేసరికి నాకే అసలు భయమేసింది. ఏంది మరి ఇంత వాలటాలిటీ ఉందసలు ఇట్లాంటి పెద్ద నాకు అప్పుడైతే ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఇది ఎనకాల నడిపిస్తున్నట్టయింది. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మామూలుగా మనలాంటోళ్ళు రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తే బొంగువి అసలు 10,000 కంటే ఎక్కువ అసలు 10% కంటే ఎక్కువ పెరగనే పెరగదు ఏ కాయిన్ కూడా. నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంటే రేపు ట్రంప్ అయిన తర్వాతకి మాక్సిమం లేదు ఒక 100% చాలా స్లోగా స్టెప్ బై స్టెప్‌గా ఈవినింగ్ కల్లా లేద్దాం అనుకున్నాను నేను. ఇక పెట్టంగానే ఏంది 4x టైమ్స్ నా కళ్ళ ముందే నేను ఫస్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ 2,900 అంటే అప్రాక్సిమేట్ 3,000 ఉంది. ఆ హైయెస్ట్ రీచ్ అయిన వాల్యూ 13,200 అనమాట. అంటే 4.3 టైమ్స్. నేను చూస్తుండగానే ఆ కాయిన్ 4.3 టైమ్స్ రైజ్ అయిందసలు. స్టన్ అయినా. ఒకవేళ నేను 2,900 ఫస్ట్ స్టెప్‌లో 30,000 పెట్టినట్టయితే 1,30,000 ఆ టైంకి మనకిక్కడ ఏందంటే మనం హైయెస్ట్ పాయింట్ మనం గెస్ చేయలేము అక్కడ. గెస్ చేసేసి 13,200 పెట్టా కానీ అది వచ్చింది కానీ దరిద్రం ఏందంటే అది మళ్ళీ ఎమ్మటే డౌన్ అయిపోయింది అది. ఆడికి బయర్స్ సెల్లర్స్ అది ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది అది. అక్కడైతే వర్కౌట్ కాలే. నేను అట్లీస్ట్ 12 కన్నా అమ్ముదాం అనుకున్నా అసలు యాడ్ ఆగుతుంది అసలు అది. మనం ఎంత ఫాస్ట్ ఉన్నా ఎంత స్పీడ్ ఉన్నా కానీ అసలు ఒక నెంబర్ దగ్గర ఆగట్లేదు అసలు అది. అంత వోల్టాలిటీ ఉంటే నాకు భయం వేసి ఎట్లా లక్ కొద్దీ ఓ 2 సెకండ్లు ఆగింది అది 7,200 దగ్గర 30 సెకండ్లు ఆగింది అది లక్ కొద్దీ. లేకుండా అసలు ఆడ కూడా సోల్డ్ ఔట్ కాపోయేదే. నిన్న అది అయిపోయిందో లేదో ఇదంతా బాగా నడుస్తుందో లేదో ఏమైందో అర్థం కాలే కానీ మొత్తం క్రిప్టోస్ అన్నీ పడిపోయినాయి మొత్తం అసలు. అదొక్కటే కాదు ఎన్ని అంటే చాలా కాయిన్స్ పడిపోయాయి. అసలు నేను రెగ్యులర్‌గా ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ అన్నీ పడిపోయాయన్నమాట మొత్తం అసలు. అసలు అవి చాలా లోలో పడిపోయి ఒకసారి ఎంత చూసినాం వోల్టాలిటీ. అంత హై అయ్యేసరికి మార్కెట్ దమ్మన అందరూ అమ్మేసిర్రు కదా! అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అంతా టెంపరరీయే లాంగ్ రన్‌లో ఇది హోల్డ్ కాదు. రప్ప అమ్మేసిర్రు మొత్తం అందరూ. ఖతం దెబ్బకి మొత్తం అన్ని కాయిన్స్ కిందకొచ్చి కూర్చున్నాయి మళ్ళీ ఇప్పుడు. మళ్ళీ లేపేటోళ్ళు ఎట్టైనా రెడీగా ఉంటారు. ఆల్రెడీ లేపుతూనే ఉంటారు. మళ్ళీ పడుతూనే ఉంటది. ఈ సిట్యుయేషన్ మాత్రం మీకు టెంపరరీ ప్రాఫిట్స్ కావాలనుకుంటే దట్టు మీ దగ్గర ఒక అన్‌వాంటెడ్ అమౌంట్ ఉంటే నేనైతే నా దగ్గర అసలు అది ప్యూర్ రేపు నేను నా దగ్గర పోయి కూరగాయలు తేమంటే ఆ పైసలు ఏమంటారు నాకు అనిపించింది. ఒకవేళ నేను రేపు ఏమైనా ఒక వస్తువు కొనాలంటే ఆ 30,000 పోతే మాత్రం అసలు నేను ఏం చేయలేను. చాలా చాలా లో పొజిషన్‌కి వెళ్ళే సిట్యుయేషన్ అనమాట. అయినా కానీ రిస్క్ చేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా ఎందుకో టైం ఫేవర్ చేస్తున్నట్టు అనిపించింది కాబట్టి గట్ ఫీలింగ్‌తో ముందరికెళ్ళాను నేను. అప్పటికి కొద్దిగా ఫేవర్ చేసింది. మొత్తం అయితే 100% ఫేవర్ కాలే. అక్కడ ఆ డెసిషన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా భయంకరంగా ఉంటదన్నమాట. అంత పెద్ద అది నా లైఫ్‌లో అంత 4x టైమ్స్ నా కళ్ళ ముందు ఏ కాయిన్ లేవడం చూడలే. మరీ అది దాన్ని అట్లాంటి వాటికి వెళ్ళకపోవడం బెటర్. నేనైతే ఒక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా గానీ మీకు అది పోయినా ఫరక్ పడదన్న అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయండి. పోతే పోయింది అనుకోని బాధపడతారు. అదంతా అయిపోద్ది. కానీ ఇట్లా ఈ రేంజ్‌లో రిస్క్ చేసుకుంటే మాత్రం బ్రెయిన్ ఖరాబ్ అయిద్ది. నన్నడిగితే స్టిల్ ఇప్పుడు ఈ కాయిన్ కొనొచ్చా అంటే స్టిల్ యెస్. మీ దగ్గర మనీ ఉండి పోతే పోయిందని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని దిగండి అసలు. కొడితే కొడతారు లేకుంటే కింద పడతారు అంతే సింపుల్ అంతే ఒకటే మాట. అది నాకైతే ఓవరాల్‌గా అయితే 9,000 ప్రాఫిట్ వచ్చింది. నాకు తెలిసి నేను క్రిప్టోస్‌లో ఇప్పుడు చూసిన సెకండ్ ప్రాఫిట్ అనమాట. అంటే ఇంతకుముందు చూసా లైక్ మళ్ళా ఇన్వెస్ట్ చేశానన్నమాట. లైక్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డదన్నమాట ఫస్ట్ టైము ఒక ప్రాఫిట్. ఎందుకంటే నాకు ఒకసారి చూడాలంది. లైక్ ఇంతకుముందు మా వాళ్ళు అంటారు, "నువ్వు ఎందుకు లైక్ ఎలా అంటే ఇంతకుముందు
ఇన్వెస్ట్ చేసిన వచ్చిన అమౌంట్స్ మళ్ళీ కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి కానీ ఎక్కడ కూడా నేను లైక్ ఎక్కడ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళలేదు. ఒక్కసారి వేసా జస్ట్ చెక్ చేయడం కోసం అసలు వస్తుందా లేదా అకౌంట్ కానీ. మళ్ళీ ఆఫ్టర్ 4 years నేను ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 9,000 రూపీస్ వేసా. జస్ట్ బికాస్ అప్ ట్రంప్ ఐ గాట్ 9,000 రూపీస్. లైక్ అది ఇది ఏదైతే ప్యూర్ తప్పు మనైతే వేరే వాళ్ళ పైసలు తీసుకున్నట్టు ఇండైరెక్ట్గా అది మాత్రం. మరి మనమైతే ఈ క్రిప్టో అన్నీ ఇట్లా ఉంటుంది, మనం ఏం చేయలేం. రిస్క్ ఇఫ్ యూఆర్ రెడీ టు టేక్ రిస్క్ ఇట్స్ యువర్ డే అండ్ దట్స్ ఇట్. యా ఇట్లానే ఒకవేళ మీకు ఈ ఇంకా నా సైడ్ నుంచి అనాలిసిస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ కార్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రిప్టోస్ సంబంధించిన తెలుగు కమ్యూనిటీలో క్రిప్టోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కానీ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ రీసెంట్ వ్యాజిక్స్ యాక్ట్ గురించి కూడా నాకు మొత్తం ఐడియా ఉంది. పిన్ టు పిన్ నాకు మొత్తం ఐడియా ఉంది, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది. అనాలిసిస్ అయితే నేను ఆల్రెడీ ఎందుకంటే నేను కూడా సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో వ్యాజిక్స్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు అంత ఐడియా ఉంది. ఒకవేళ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ కార్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.